అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 20 విందాం. నన్ను క్షమించండి మిస్టర్ వర్మ. సమీర ఈ మనిషిని తెలియక ఆమెను చాలానే ఇబ్బంది పెట్టాను. ఇక ఇప్పటి నుండి ఆమె జోలికి కూడా వెళ్ళను. అంతేకాదు, తనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా నాదే అన్నాడు చాణక్య. ఆ మాటకి చాణక్య వైపు అదోలా చూస్తూ చాణక్య పట్టుకున్న తన కాళ్లను విడిపించుకుని దూరంగా జరిగి, మీరికపై అలా చేస్తే మా కంపెనీ మీ కంపెనీతో చేసుకున్న డీల్ని క్యాన్సిల్ చేయడం తప్ప నాకు ఇంకో దారి మార్గం లేదు అన్నాడు ఆ వ్యక్తి. అతను ఏమంటున్నాడో అర్థం కాక ఆ వ్యక్తి వైపే చూస్తూ ఉండిపోయాడు చాణక్య. చాణక్య ఫేస్ తెల్లగా పాలిపోవడం చూసిన ఆ వ్యక్తి కళ్ళు చిన్నవి చేసి కోపంగా, నువ్వు సమీరని ఇకపై కూడా ఇబ్బంది పెడితేనే నీ కంపెనీతో మేము చేసుకున్న డీల్ క్యాన్సిల్ అవ్వకుండా ఉంటుంది అన్నాడు ఆ వ్యక్తి. అంతే. ఆ మాట వింటూనే చాణక్య ఆశ్చర్యంగా, అది మీరు సమీర అనేదో అంటుంటే తను ఏడవాలి, ప్రతి క్షణం బాధపడాలి, ఎందుకు తను బ్రతుకుందా అని నిరాశ చెందాలి. అలా చెందాలంటే ఆమె మీతో చేసుకున్న సాంగ్స్ ఆల్బమ్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలన్నాడు ఆ వ్యక్తి కసిగా పళ్ళు నోరుతూ. అది విన్న చాణక్య, కానీ మీరు నిన్న తను మీ మనిషిని అన్నారు అన్నాడు ఆశ్చర్యం అనుమానం కలగలిసిన స్వరంతో. అవును, తను ఎప్పటికీ నా మనిషే, కానీ అని ఏదో చెప్పబోయి ఆగి, అవన్నీ నీకు అనవసరం, నీకు నీ కంపెనీ ఫ్యూచర్ బాగుండడం కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి అంటూ ఆర్డర్ లాంటి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. అతను అలా వెళ్ళిపోతుంటే అతని మాటల్ని మన్నం చేసుకుంటూ ఏం చేయాలో ప్లాన్స్ వేసుకుంటున్నాడు చాణక్య. ఏడుస్తున్న సమీర తన ఫోన్ అదే పనిగా మోగుతుండడం చూసి ఏడు పాపి కళ్ళు తుడుచుకుని ఫోన్ చేతిలోకి తీసుకుని స్క్రీన్ మీద సంతాన్ డిస్ప్లే అవ్వడం చూసి, పిన్ని నాకు కాల్ చేస్తోందేంటి అనుకుంటూ కాల్ అటెంప్ట్ చేసి, చెప్పు పిన్ని అంది. సమీర ఫోన్ ఎత్తగానే, ఎక్కడ చచ్చావు, ఇక్కడ మీ నాన్న చావు బ్రతుకుల్లో ఉన్నాడు, త్వరగా హాస్పిటల్కి వచ్చి చావు అని చెప్పి కాల్ కట్ చేసింది వసంత. వసంత అలా కాల్ కట్ చేయగానే ఏమీ అర్థం కాని సమీర వెంటనే డాక్టర్కి కాల్ చేసింది. సమీర కాల్ని అటెంప్ట్ చేసిన డాక్టర్, మిస్ సమీర, నేనే ఇప్పుడు మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను, అంతలోనే మీరే నాకు కాల్ చేశారన్నాడు. ఆ మాట వింటూనే, ఏమైంది డాక్టర్ అంది ఆందోళనగా. ఇప్పుడే మీ పిన్నిగారు మీ నాన్నగారిని హాస్పిటల్కి తీసుకొచ్చారు. అతను ఇందాకే ఇంట్లో స్పృహ తప్పి పడిపోయాడని చెప్పారు. నేను టెస్ట్ చేసి చూడగా అతనికి 2వ కిడ్నీ కూడా చెడిపోయిందని తెలిసింది. మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ నాన్నగారు కిడ్నీ ట్రాన్స్ఫరింగ్ ఆపరేషన్ చేయించాలన్నాడు డాక్టర్. అది వింటూనే సమీర కళ్ళు తిరగడం మొదలైంది. అందుకే ముందుకు తూలిపడబోతూ తను సంభాళించుకుని, మీరు చెప్పినట్టే చేద్దాం, ఆపరేషన్కి అన్నీ సిద్ధం చేయించండి, నేను డబ్బు తీసుకుని వస్తానంది సమీర. సరే, మీరు వీలైనంత తొందరగా డబ్బు కట్టేయండి అని చెప్పి కాల్ కట్ చేశాడు డాక్టర్. కట్టైన కాల్ వైపు విరక్తిగా చూస్తూ అక్కడి నుంచి లేచి ఒక మరబొమ్మలా నడుచుకుంటూ గది నుంచి బయటకు వెళ్ళిపోయింది సమీర. సీసీ కెమెరాలో సమీర దీనస్థితిని చూస్తున్న ఆ వ్యక్తి కళ్ళు చల్లబడ్డాయి. తనకు కావాల్సింది ఎంతో దూరంలో లేదని ఆనందపడుతూ ఎవరికో ఫోన్ చేశాడు ఆ వ్యక్తి. ఫోన్ కాల్ మాట్లాడటం పూర్తి చేసి, ఒక్క రోజులో నా జీవితాన్ని అల్లకల్లోలం చేసే నిన్ను ఊరికి ఎలా వదిలేస్తాను చెప్పు అనుకున్నాడు మనసులో సమీరను తలుచుకుని కసిగా. చాణక్య ఆఫీస్ నుంచి హాస్పిటల్కి వచ్చిన సమీర తండ్రి గది వైపు వెళ్ళింది. నిర్లిప్తంగా నడుస్తూ వెళ్తున్న ఆమెను చూసిన నర్స్ ఎదురొచ్చి కొన్ని పేపర్స్ ఇచ్చి వాటిపై సైన్ చేయమంది. సమీర అవి ఏంటో కూడా చూడకుండానే సైన్ చేసేసి ఆమె చేతిలో పెట్టి తండ్రి గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళిన సమీర తన తండ్రి బెడ్ మీద అచేతనంగా పడి ఉండడం చూసి అంతవరకు ఉగ్గపెట్టుకున్న కన్నీటిని ఆపుకోలేక ఒక్కసారిగా బయటకు పంపించేసింది. ఏడుస్తూ తండ్రి చేతిపై తలపెట్టుకుని పడుకుని ఉండిపోయింది సమీర. ఆమె కళ్ళ నుంచి కారిన కన్నీటి బొట్టుల స్పర్శకి కళ్ళు తెరిచిన చక్రవర్తి ఏడుస్తున్న కూతురి వంక చూస్తూ, ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు తల్లి, ఇది మనకు తెలిసిందే కదా, అందులో కాస్త ముందుగా జరిగింది అంతేగా, అయినా నా కూతుర్న ఆపరేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేసేసింది, ఇక నాకేం భయం చెప్పు అన్నాడు చెమర్చిన కళ్ళతో. అతని కళ్ళను చూస్తూ నిజం చెప్పలేక
తనలో తానే కుమిలిపోతూ, అవును, ఆపరేషన్ కోసం అంతా సిద్ధం చేసేశాను, ఇక ఆపరేషన్ చేయడమే తరువాయి అంది కళ్ళు తుడుచుకుంటూ. కదా, మరి ఇంకెందుకు ఏడుపు? త్వరలో నేను మళ్ళీ నార్మల్ అయిపోతానని డాక్టర్ చెప్పారు. ఏడోకు బంగారు తల్లి అన్నాడు ఆమె చెంపలపై కారుతున్న కన్నీటిని తుడుస్తూ. అంతలో నర్సు వచ్చి, డాక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారంది. వస్తున్నాను అంటూ తండ్రికి రెస్ట్ తీసుకోమని చెప్పి తను డాక్టర్ క్యాబిన్ వైపు వెళ్ళింది. గదిలో తన కుర్చీలో తాను కూర్చొని చక్రవర్తి ఫైల్ చూస్తున్న డాక్టర్ గది లోపలికొచ్చిన సమీరను చూసి కళ్ళద్దాలు సరిచేసుకుని, డబ్బు తీసుకొచ్చారా మిస్ సమీరా అన్నాడు చాలా సౌమ్యంగా. ఆ మాటకి నీళ్లు నములుతూ, ఈవినింగ్ లోపు కట్టేస్తాను డాక్టర్ అంది. ఆమె వైపు ఒక నిమిషం చూసి, డబ్బులు సర్దుబాటు కాలేదా అన్నాడు. ఆ మాటకి కాలేదని చెప్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి, లేదు సర్దుబాటు అయ్యాయి అంది తడబడకుండా. ఆ మాట వింటూనే, గుడ్, అయితే రేపే ఆపరేషన్కి అన్నీ సిద్ధం చేయిస్తాను. ఈలోపు మన డోనర్తో ఒకసారి మాట్లాడతానంటూ, మీకు వెళ్ళొచ్చు అన్నట్టు ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసే పనిలో పడిపోయాడు డాక్టర్. డాక్టర్ రూమ్ నుంచి బయటకు వచ్చిన సమీర గమ్యం తెలియని బాటసారిలా రోడ్ మీద నడుస్తోంది. కొంత సమయం తర్వాత తన ఎదురుగాను గుడివైపు చూసి అటుగా నడిచిందామె. గుడిలో నుండి వెంకటేశ్వర స్వామి నామాలు వినపడుతోంటే గుడి ప్రాంగణంలో మండపానికి తలనాంచి కూర్చునుంది తను. ఇంకా సాయంత్రం కాకపోయినా వాతావరణం కాస్త చల్లబడ్డంతో ఆ మండపం చుట్టూ చల్లటి గాలి కమ్మేసింది. ఆ చల్లగాలికి, ఆ స్వామివారి తియ్యటి నామామృతానికి తనకి తెలియకుండానే చిన్నగా నిద్రలోకి జారుకుంది సమీర. ఆకాశం మేఘావృతమై ఉంది. చీకటి పడకుండానే మబ్బులు ఆకాశాన్ని కమ్మేసి చుట్టూ చీకటిని పులుముకున్నాయి. ఇంతలో సమీర ఫోన్ రింగ్ అయింది. చాలాసేపటి నుంచి నిద్రలో ఉన్న సమీర ఆ ఫోన్ కాల్ కులిక్కిపడి నిద్రలో నుండి లేచి చుట్టూ చూసింది. సాయంత్రం కాకపోయినా చుట్టూ చీకట్లు అలుముకోవడంతో చుట్టూ చూసి ఇంకా రింగ్ అవుతున్న తన ఫోన్ అటెంప్ట్ చేసింది బద్ధకంగా. ఫోన్లో మ్యాటర్ వినగానే సమీర కాళ్ల కింద భూమి కంపించినట్టయింది ఒక్కసారిగా. అందుకే కూర్చున్నది కాస్త లేచి నుంచుని, ఏమంటున్నారు డాక్టర్? ఇప్పుడు డోనర్ కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదంటే ఎలా అంది ఆల్మోస్ట్ ఏడుపు గొంతుతో. అదే నాకు అర్థం కావడం లేదు మిస్ సమీరా, మీరు కంగారు పడకండి, నేను అతను నొప్పించడాన్ని చూస్తున్నాను కానీ అన్నాడు డాక్టర్ గ్యాప్ ఇస్తూ. చెప్పండి డాక్టర్, ఏమైంది అంది ఆందోళనగా. ఏం లేదు సమీర్ గారు, ముందు మనం మాట్లాడుకున్న డబ్బుల కన్నా కాస్త ఎక్కువ ఇస్తే కిడ్నీ డొనేట్ చేస్తానంటున్నారు వాళ్ళు, లేకపోతే లేదంటున్నారు అన్నాడు డాక్టర్ నసుకుతూ. ఆ మాట వింటూనే గొంతులో తడారిపోతుండగా, అయితే ఇప్పుడు ఎంత పని ఉండాలో ఆపరేషన్కి అని అడిగింది. సుమారు 15 లక్షలు అన్నాడు డాక్టర్. ఆ మాట వింటూనే, ఆపరేషన్కి 15 లక్షలు, చాణక్య కంపెనీ వాళ్ళకి రిటర్న్ అమౌంట్ కింద 15 లక్షలు అంటే మొత్తం 30 లక్షలు. కానీ నా దగ్గరున్నది కేవలం 6 లక్షలు. ఇంకా 24 లక్షలు ఇప్పటికిప్పుడు నేను ఎక్కడి నుంచి తేవాలి అని ఆలోచిస్తోంది సమీర. ఫోన్లో ఉన్న డాక్టర్, సమీర గారు ఆర్ యూ దేర్ అన్నాడు. ఇటు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో. దాంతో చిన్నగా గుటక వేస్తూ, ఉన్నాను డాక్టర్ అంటూ, మనకి వేరే డోనర్ దొరకరా అంది చిన్నగా. ఆ మాటకి డాక్టర్ చిన్నగా నెట్టు వచ్చి, మీ నాన్నగారి బ్లడ్ గ్రూప్ రేర్ బ్లడ్ గ్రూప్, అంతేకాక మీ నాన్నగారికి మ్యాచ్ అయ్యే కిడ్నీ కూడా ఇప్పటికిప్పుడు దొరకడం చాలా కష్టమండి అన్న నిర్మోహమాటం లేకుండా. ఆ మాటలు విన్న సమీర ఇంకేమనలేక, సరే నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేసి బయటకు గట్టిగా అరవలేక మనసులోనే గట్టిగా అరుచుకుంటూ నేల మీద మోకాళ్ళపై కూర్చునిపోయింది. అదే సమయంలో ఆమె బాధను చూడలేనన్నట్టుగా ఆకాశం చిన్నగా కన్నీరు కార్చడం మొదలుపెట్టింది. ఆ కన్నీరు అంతకంతకు పెరిగిపోయి వరద నీరుగా మారి భూమిని కమ్మేసింది. ఆ వరద నీరులో సమీర కన్నీరు కలిసిపోయింది. గ్రానీ, మనం టెంపుల్కి వెళ్దాం అన్నాడు బన్నీ హాల్లో కూర్చున్న కౌసల్య దగ్గరికి వచ్చి. ఇప్పుడెందుకు నాన్న అంది కౌసల్య అతని వైపు చూస్తూ. నాకు మమ్మీని చూడాలనుంది అన్నాడు బన్నీ ఏడుపు ముఖం పెట్టుకుని. మమ్మీయా
ఆమెవరు అంది ఏదో ఆలోచిస్తున్న కౌసల్య. మమ్మీ, నా మమ్మీ, సమీర మమ్మీ అన్నాడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే వాటిని ఆపడానికి ట్రై చేస్తూ. బన్నీ కళ్ళల్లో నీళ్లను చూసిన కౌసల్య అతన్ని దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుని, తనిప్పుడు గుడి దగ్గర ఉండదు కన్నా అంది. లేదు, ఉంటుందని నాకు ఎందుకో బాగా అనిపిస్తోంది అన్నాడు బన్నీ తన చిట్టి కళ్ళను గుండ్రంగా తిప్పుతూ. లేదు నాన్న, ఇప్పుడు వద్దు, రేపు వెళ్దాం, బయట వర్షం పడేలా ఉంది అంది కౌసల్య కిటికీ నుంచి బయటకు చూస్తూ. ఆ మాట వినగానే బన్నీ పెద్దగా ఏడుస్తూ, లేదు, ఇప్పుడే వెళ్ళాలి, నాకు మమ్మీని చూడాలనుంది అన్నాడు బన్నీ. బన్నీ సాధారణంగా ఏడవడు, కానీ ఏడిస్తే మాత్రం తను ఆపడం ఎవ్వరి వల్ల కాదు. అందుకే అది తెలిసిన కౌసల్య బన్నీని ఇంకాస్త దగ్గరే తీసుకుంటూ, సరే వెళ్దాం, ఏడవకు, ముందు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా అంది. ఆ మాట వినగానే టక్కున ఏడుపు ఆపేసి, మా మంచి గ్రాని, ఐ లవ్ యూ గ్రాని అంటూ కౌసల్య బొగ్గ మీద ముద్దు పెట్టుకుని పరుగు పరుగున తన రూమ్కి వెళ్ళడం కోసం మెట్లెక్కుతున్నాడు బన్నీ. అది చూసిన కౌసల్య, నెమ్మదిగా, పడిపోతావు అంది కంగారు పడుతూ. కానీ అదేం పట్టించుకోకుండా పరుగున మెట్లెక్కి ఒక్క ఉదుటిన గదిలోకి దూరిపోయాడు బన్నీ. అతని వెనుకే మేడ్ కూడా గదిలోకి పరుగుపెట్టింది. అదంతా చూస్తున్న సరోజ, ఏంటక్క, మన బమ్మీ మమ్మీని చూడ్డానికి గుడికి వెళ్దాం అంటున్నాడేంటి అంది కౌసల్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ. అది ఆ రోజు మనం షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి మన బన్నీని సేవ్ చేసింది. అదే మన బన్నీ కింద పడి దెబ్బ తగిలించుకుంటే బ్యాండేజ్ వేసి వాడి చాక్లెట్ ఇచ్చి వాడిని ముద్దు చేసిందే, ఆ అమ్మాయే ఇప్పుడు మన బన్నీ చెప్తున్న మమ్మీ అంది కౌసల్య. ఏంటి, ఆ అమ్మాయిని మన బన్నీ మమ్మీ అంటున్నాడా? అదెలా సాధ్యమవుతుంది? అయినా అలా ఎలా అనుకుంటున్నాడు? ఇంతకీ ఆ అమ్మాయి పేరు అని అడిగింది సరోజ. ఆ అమ్మాయి పేరు సమీర. పేరుకు తగ్గట్టే చూడ్డానికి కూడా చక్కగా ఉంటుంది. ఒకరోజు నేను గుళ్ళో కళ్ళు తిరిగి పడిపోతే ఆ అమ్మాయి నా పట్ల కేర్ తీసుకుంది. అంతేకాదు, మొన్న బన్నీ నేను గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మా ఇద్దరిని కలిసింది కూడా. అప్పుడే బన్నీ ఆ అమ్మాయికి ఇంకా దగ్గరైపోయాడు అంది కౌసల్య. అవునా, ఇంతకీ తను ఎలాంటి అమ్మాయి అంటావు అంది సరోజ. చూడ్డానికి మంచి అమ్మాయిలానే కనపడుతోంది, పైగా ఆమెకు మన బన్నీ అంటే కూడా ఇష్టమే అంది కౌసల్య. అవునా అంటూ ఏదో ఆలోచిస్తోంది సరోజ. పాపం, అన్ని బాధలు ఒకేసారి చుట్టుముట్టేసే సమీరను. మరి తను ఆదుకునే వాళ్ళు ఎవరో చూడాలి. అలాగే ఈ వ్యక్తి మిస్టర్ వర్మ అయితే తనకి సమీర అంటే ఇష్టం లేదా? ఎందుకు సమీర బాధను చూడాలనుకుంటున్నాడు? పాపం, సమీర్ ఇప్పుడు తండ్రి ఆపరేషన్ కట్టాల్సిన డబ్బు, చాణక్య కట్టాల్సిన పెనాల్టీ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.